బ్రహ్మానందం గారు ఆ బ్రహ్మానందం గారు ట్రాక్ రాయటానికి ఒకటి ఎక్కువ ప్రెషర్ ఫీల్ అయ్యాను సార్. ఎందుకంటే చాలా అంటే నేను ఫస్ట్ టైం బ్రహ్మానందం గారికి రాయటం అదే. అంటే అప్పటిదాకా నేను రాసిన స్వయంవరంలో కానీ బ్రహ్మానందం గారు లేరు, నువ్వే కావాలో లేరు, చిన్నవతలో ఉన్నారు కానీ చాలా చిన్న పోర్షన్ ఉంటారు. పెద్ద ఎక్కువ సీన్స్ ఉండవు, 2-3 సీన్సే. ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్ ట్రాక్, దాంతో చివరిలో క్లైమాక్స్ దగ్గర ట్విస్ట్కి హెల్ప్ అవుతాడు. అంటే రకరకాలుగా ఉంది మాస్టర్, నాకు మాత్రం ఏం తెలుసండి, ఇంటికి వెళ్ళి చూసుకోవాలి. సో ఇలాంటివి అంటే బికాజ్ సార్ భాస్కర్ గారికి కూడా చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ కాబట్టి నేను రాయగలిగానేమో అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని చాలా సింపుల్గా చాలా ఫ్లాట్గా ఉంటాయి పేపర్ మీద రాసినప్పుడు. బట్ ఆయనకున్న సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా వెరీ హై లెవెల్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఆయన. ఒక 25-30 days రిహార్స్ చేసుకునేవాడు. మాడ్యులేషన్ 2 సీన్లు అయిపోయింది, 3 సీన్లు అయిపోయింది, ఏడు రాయడం కాదు, దాని మీటర్ సెట్ చేయటం, అప్పుడు కొంచెం రిఫైన్ చేసుకోవడం. అవును అవును. అంటే ఆయనకి ఆ హ్యూమర్ ఆయనలో లేకపోతే సార్ నేను అంటే ఇంకోళ్ళకి చెప్తే ఇప్పుడు అవతల వాళ్ళకి వాళ్ళు నో చెప్పారు అనుకోండి సార్, లేదంటే వాళ్ళు అర్థం చేసుకోలేదు అనుకోండి సార్, అది మీ దాకా కూడా రాదు, ఆ రూమ్లోనే అయిపోతుంది సీన్. యూ విల్ నెవర్ నో అలాంటిది సీన్ వచ్చిందని మీకు తెలియదు. ఆయనకున్న ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా నాకు చాలా. ఆయన ఒక తెలుసు కదా మీకు, ఆయన కొంచెం క్వర్కీనెస్ ఉండదు కానీ మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ అయింది. సో అది ఏముంటుందని చాలా ఏముంటుందని. అందుకని ఇప్పుడు ఎవరైనా అడిగితే అది ఎలా రాశారు, ఎవరి కాంట్రిబ్యూషన్ ఎంత మనం ఏం చెప్పలేము. దాన్ని ఏముంటుందని దాన్ని టోకెన్ వేసి ఇది నాది ఇది వాళ్ళది ఇది అయింది అలా చెప్పలేము. అంటే నేనంటే దాన్ని వెనక్కి లెక్కేసుకుంటే మీ ఏముంటుందని ఆయన అలసాని పెద్దని చెప్తాడు కదా, మంచి పద్యం రాయాలంటే ఏం చేయాలి అంటే మంచి భోజనం ఉండాలి, తర్వాత బ్రహ్మాండానికి కర్పూర తాంబూలం ఉండాలి, తర్వాత మనం చెప్పేది విని దాన్ని అర్థం చేసుకుని శభాష్ అనేటువంటి శ్రోతలు ఉండాలి. సో అందరూ ఇంపార్టెంటే. సో ఇప్పుడు నేను ఒక డైలాగ్ ఎందుకు ధైర్యంగా రాయగలనంటే అదే ఏముంటుందని భాస్కర్ గారు ఎప్పుడు చేశారు కాబట్టి, రాత్రి 12ంటికి మళ్ళీ ఫోన్ చేసి నన్ను అభినందించే ఒక మంచి అభిమాని లాంటి నిర్మాత ఉన్నాడు కాబట్టి. సో అంటే ఇవన్నీ అండి. అలాగే నేను కథ చెప్పిన వెంటనే దాన్ని లేదు ఖచ్చితంగా ఈ సినిమా చేసి తీరాల్సిందని హీరో ఉన్నాడు కాబట్టి, ఇలా ఇంతమంది ఉన్నారు కాబట్టి అది జరిగింది సార్. లేదంటే నా ఊహలో మిగిలిపోయి ఉండొచ్చు, లేదంటే మీ ఆఫీసులో గదిలో అయిపోయి ఉండొచ్చు. మనకి సినిమా మీద ఎంతమంటారు అంటే కచ్చే బుద్ధి కదా పట్టాలి. ఇది కూడా మీకు గుర్తుండేది ఒక సీన్, మధ్యబంది దగ్గర ఇద్దరు మాట్లాడుకుంటా, వర్మ సుహాస్ని, అతను ఎప్పుడున్నా ఎవరైనా ప్రేమించేవాడు, అతను అవతల పక్కన సిగరెట్ తాగుతూ ఉంటాడు. అది ఎడిటింగ్ లో తీసేద్దాం అనేది మీ అభిప్రాయం? అంటే నేను కొంచెం మరి ఎట్టి పరిస్థితి ఇది అంటే అది రివర్స్ సార్. అది మీకు తెలుసు, సామాన్యంగా ప్రొడ్యూసర్ తీసేయమంటాడు, ఇన్సెక్యూరిటీ ఫీల్ అయ్యి లాగుతోంది తీసేయండి బాబు అంటే మేము రివర్స్ పోరాడాలి, లేదండి చాలా బాగుండదు. ఇక్కడ ఇది పూర్తిగా రివర్స్. అంటే మేము తీసేద్దాం అంటే లేదు లేదు, మీకు గుర్తు లేదు, నేను భీమవరం నుంచి ఫోన్ చేశాను మీకు. నేను సంతాప సభలో ఉన్నోళ్ళ ఉన్నాను, నా పరిస్థితి ఆల్రెడీ భీమవరంలో. ఎందుకంటే నేను సినిమా చూశాను సార్, సినిమా చూసి బయటకు వచ్చి నేను కూడా సార్ చాలా గొప్పలాగా నేను ఎవరిని అడగకూడదు అని అడుగుతాను. బయట ఎవడో కనిపిస్తే అని అడిగాను, అడిగితే వాడిని 2-3 వారాలని అన్నాడు. నా పరిస్థితి అర్థం చేసుకోండి సార్. నేను ఇంటికి వెళ్ళి జెన్యూన్గా చెప్తాను సార్, మా అమ్మలో తలగబెట్టి పడుకున్నాను. నేను చోక్ కాదు, మా అమ్మలో తలగబెట్టి పడుకున్నా. నేను సినిమాలకి పనికిరానేమో, ఏదో ఫ్లూక్గా రాసి ఉంటాను 2 సినిమాలు, నువ్వు చెప్పినట్టే నేను తప్పు చేశాను, లెక్చరర్ ఉద్యోగం చేసుకుని ఉంటే బాగుంటుంది అంటే పాప మా అమ్మకి అర్థం కాలేడు, కొంచెం బెంబీలు ఎత్తిపోయింది ఆవిడ. ఏంటి వీడేంటి ఇలాంటివన్నీ మాట్లాడుతున్నాడని. ఎక్కి మీరు ఫోన్ చేశారు, అప్పుడు ఫోన్ చేసి నువ్వు హైదరాబాద్ రా చెప్తాను, నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావు అంటే వచ్చిన తర్వాత నన్ను మీరు కారులో చూపిస్తాను నీకు నన్ను తీసుకెళ్ళారు. మీరు శాంతి థియేటర్కి 10 మంది ఉన్నారు సార్ అక్కడ. నాకు మీరు నమ్మరు అసలు, మొత్తం చెమట్లు పట్టేసి ఒళ్ళంతా తడిచిపోయింది. ఏంటి 10 మంది ఉన్నారు, కంగారు పడగా చూడు అని. ఇద్దరం కార్లో కూర్చొని చూస్తున్నాం సార్. 8 మంది టికెట్లు తీసుకోగానే కౌంటర్ మూసేశారు. 10 టికెట్లు 15 టికెట్లు కదా, 8 మంది మూసేశారు. అప్పుడు నేను కొంచెం ఏమంటుందని నాకు ధైర్యం వచ్చింది. వెళ్ళి అప్పుడు ఇద్దరం పైకి వెళ్ళి ఫస్ట్ షో జరుగుతుంటే
వెళ్ళి ఆ తలుపు తెరిచి బయట నిలబడి లోపల అందరూ ఎలా రియాక్ట్ అవుతున్నారో చూడు, నీకు ధైర్యం వస్తుందని చెప్పి నన్ను పక్కన నుంచోబెట్టుకుని మీరు ఆ షో చూపించారు. అప్పుడు ఆ రోజు రాత్రి పడుకున్నా వెళ్ళి, లేదా పర్లేదు ఏదో బాగానే ఉన్నట్టుగా ఉంది పరిస్థితి. అట్లాంటి సినిమాలకి ఆ పరీక్షలు తప్పవు. అసలు నువ్వే కావాల్సిన తెలుసు కదా. ఓడియంలో పడంగానే అట్లుండే మేనేజర్ మా మామయ్య గారు అమెరికా నుంచి ఫోన్ చేశారు, కళ్యాణ్ నాన్న 2 వారాలు అంతే. ఆయన నాకు చెప్పలేడు, బాబు సినిమా బాగాలేదు. అది ఆడుతూనే ఉంది, 1 year ఆడింది అది. నాకు భీమవరంలో, నేను అది భీమవరంలో చూశాను సార్. భీమవరం వెళ్తే భీమవరంలో గేట్ కీపర్ ఉంటాడు కదా, నా అతను అడిగా సినిమా చూసి బయటకు వచ్చి చెప్పే కదా సార్, నేను వెతుక్కుని మరీ అడుగుతాను. అతను కష్టం సార్ అంది, కష్టం సార్ అని. అంటే ఎన్ని కష్టాలు నేను నడుచుకుంటూ వెళ్ళిపోయాను సార్ ఇంటికి. బండి మీద వెళ్ళాను నేను, సునీల్ గారు. నేను అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయా షాక్లో, ఏంటి ఇలా ఉంది ఇలా చెప్తున్నారు. ఆ తర్వాత సార్ అదే థియేటర్లో 300 days ఆడింది సార్. నేను మళ్ళీ ఆ 300 days దానికి ఫంక్షన్గా మేనేజర్ పిలిస్తే నేను వెళ్తే ఆ గేట్ కీపర్ సార్ నేను మీకు ఫస్ట్ డే చెప్పి గుర్తులేదు మీకు అన్నది. ఇది కష్టం అని చెప్పినాడేనా? ఆడు మర్చిపోయినట్టున్నాడు. నేను ఎలా మర్చిపోతాను సార్, విన్నది నేను కదా, నేను గుర్తుంది నాకు అనుకున్నా. అంటే కొన్ని సినిమాలు అంటే డబ్బు తీసుకొస్తాయి సార్, కొన్ని సినిమాలు పేరు తీసుకొస్తాయి సార్, కానీ గౌరవం మాత్రం కొద్ది సినిమాలు తీసుకొస్తాయి. ఇందాక నేను చెప్పింది వాళ్ళు కూడా నువ్వు మంచిగా నేను తీసానంటే ఆ లుక్ డిఫరెంట్గా ఉంటుంది. అది అలాంటి రెస్పెక్ట్ తెచ్చిన సినిమా, డౌట్ లేదు అందరూ. కిరణ్ కూడా వాళ్ళ డాడీ సినిమా తీసానంటే ఎంతో గౌరవం ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ. నీదే ఆ సినిమా, మీ నాన్నగారు తీసారు. అదే మీరు ఇప్పుడు మీరు చెప్పారు కదా, రెడీ సినిమా చూసి పెళ్ళి, రెడీ చూసి పెళ్ళికి రెడీ అన్నట్టు అందరూ మన అబ్బు రాసి పెళ్లి చేసుకుని పిల్లలు తీసుకెళ్ళిన తర్వాత పెళ్లి చేసుకోవాలి, మీది ఆడ వన్ ఆఫ్ హిస్ బెస్ట్ లైన్స్ అవి. తన కాదు డైలాగ్ రైటర్ సినిమాకి. బట్ నేను చక్కగా నాన్న అబ్బురా చేసుకో. సో ఇదివరకు మనం రిలీజ్ చేసినప్పుడు ఆస్ట్రేలియా, యూకే ఇన్ని ఎక్కడ రిలీజ్ చేయాలి, ఆ రోజులు లేదు కదా, ప్రింట్ లేదు. సో కొంతమందికైనా రీచ్ అవుతున్న ఉద్దేశంతో హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.